కల్కి మూవీ చూడడానికి 5 మెయిన్ రీజన్స్. ఫస్ట్ పాయింట్, ఆఫ్ కోర్స్ ప్రభాస్ని యాక్షన్ సీక్వెన్స్లో చూడడం చాలా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అండ్ మోర్ ట్రెండీ యాక్షన్ సీన్స్ కాబట్టి చాలా స్టైలిష్ సీక్వెన్సెస్లో ప్రభాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాడు. అండ్ దీనికన్నా ఇంకో పెద్ద సీక్వెన్స్ అదే కురుక్షేత్ర యుద్ధం. మగధీరలో 100 మంది ఫైట్ లాంటి ఒక హై ఆక్టెన్ ఎపిసోడ్గా ఉండడం పక్కా. సెకండ్ పాయింట్, అసలు కాంప్లెక్స్ ఏంటి? సుప్రీం యాస్కిన్ ఎవరు? జనాల దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని లాక్కొని బానిసలుగా ఉంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభాస్కి కాంప్లెక్స్కి కనెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది? అండ్ ప్రభాస్ కాంప్లెక్స్ కోసం వర్క్ చేసే ప్రాసెస్లో దీపికా పడుకొని పట్టుకునే టార్గెట్ వచ్చినప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి సినిమా మేజర్ పోర్షన్ ప్రభాస్ దీపికాని పట్టుకోవడానికి ట్రై చేయడం, అమితాబ్ గారు ప్రభాస్ని అడ్డుకోవడం, ఈ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఫైనలీ భైరవ కల్కికి ఉన్న రిలేషన్ తెలిసిన రోజు సినిమాకి ఒక క్రేజీ ట్విస్ట్గా ఉండబోతుంది. థర్డ్ పాయింట్, ఆడియన్స్ వెళ్ళి ఫస్ట్ కూర్చోగానే ప్రభాస్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బుజ్జి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తారు. బుజ్జికి భైరవకి బాండింగ్ ఎలా ఫామ్ అవుతుంది, వీళ్ళిద్దరూ కలిసి టార్గెట్స్ని ఎలా అచీవ్ చేస్తారనే ఆస్పెక్ట్స్ కూడా ఆడియన్స్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. బుజ్జి అండ్ భైరవ గురించి అండ్ ఆ కాంప్లెక్స్ గురించి బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ రివ్యూ చేశాను, కుదిరితే ఒకసారి చూడండి. ఫోర్త్ పాయింట్, కమల్ హాసన్ని చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా వదిలేశారు. జనాలకి కల్కి మూవీతో పాటు కమల్ హాసన్ గారి రోల్ ఏంటి, విలన్గా కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ చూడాలనే ఇంట్రెస్ట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిపోయింది. కనిపించిన 10 సెకండ్స్కే ట్రైలర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లిపోయింది. డెఫినెట్గా కమల్ హాసన్ గారు కల్కికి ఒక పెద్ద కీ ఫ్యాక్టర్గా ఉండబోతున్నారు. అండ్ ద లాస్ట్ పాయింట్ వచ్చేసి విజువల్స్. మన ఇండియన్ సినిమాలో సైఫై పైన మూవీస్ వచ్చినా కూడా హాలీవుడ్ రేంజ్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం. అవెంజర్స్ చూస్తున్నప్పుడు వచ్చిన ఫీల్ డెఫినెట్గా కల్కి ట్రైలర్ చూస్తే వచ్చింది. నిజంగా నాగశ్విన్ విజన్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలడం అంటే నిజంగా నాగశ్విన్ ఎంత పొగిడినా తక్కువే. బికాస్ ఎన్ని క్రోర్స్ పెట్టి ఒక కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ వరల్డ్ బిల్డింగ్తో సినిమా తీయడం అంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. జస్ట్ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్స్కి కూడా చాలా గట్స్ కావాలి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఫైనల్లీ ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్తో. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతాకాని.